2020 సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు మార్కెట్ ఎలా అయితే క్రాష్ అయిందో, ప్రెజెంట్ వచ్చిన ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల కూడా సేమ్ అదే ప్యాటర్న్ చూపిస్తుంది. అయితే రీసెంట్‌గా చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అండ్ అది అక్కడ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా మొన్న కర్ణాటకలో ఇద్దరు బేబీస్ లోపల ఈ వైరస్‌ని డిటెక్ట్ చేసిర్రు. దాంట్లో ఒక చిన్న పాపని ఆల్రెడీ రికవరీ చేసి ఎలాంటి ప్రమాదం లేదు అండ్ పానిక్ అవ్వాల్సిన విషయం ఏం కాదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పిర్రు. బట్ ఈ విషయం జస్ట్ 1-2 డేస్‌లో ఇండియా మొత్తం వైరల్ అవ్వడం వల్ల ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అండ్ ఆ ఇంపాక్ట్ మండే రోజు స్టాక్ మార్కెట్‌లో కూడా చూపించింది. జస్ట్ ఒక్క రోజులో సెన్సెక్స్ 1.5% క్రాష్ అయింది. నిఫ్టీ 1.62%, బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.5% అండ్ బీఎస్ఈ స్మాల్ క్యాప్ 3.17% వరకు క్రాష్ అయిపోయింది. అండ్ ఏవియేషన్ సెక్టర్ నుంచి హోటల్స్ ఇలా ప్రతి స్టాక్‌లో చాలా మొత్తంలో డౌన్‌ఫాల్ ఆ ఒక్క రోజులోనే మనకు కనబడ్డది. అయితే జనరల్‌గా ఎప్పుడైనా స్టాక్ మార్కెట్‌ని 2 విధాలుగా అనాలిసిస్ చేస్తారు. ఒకటి టెక్నికల్ అనాలిసిస్, రెండోది ఫండమెంటల్ ద్వారా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ 2 కాకుండా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈ థర్డ్ అనాలిసిస్‌ని కూడా దాంట్లో తీసుకొస్తారు. ఇదే సెంటిమెంటల్ అనాలిసిస్. దీన్ని ఎమోషనల్ అనాలిసిస్ అని కూడా అంటారు. అయితే కోవిడ్-19 లాంటి ఎలాంటి పాండమిక్ సిట్యుయేషన్స్ వచ్చేటప్పుడు మాత్రమే జనాలంతా పానిక్ అవుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏ స్టాక్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేసిర్రో ఆ కంపెనీస్ అనేవి పడిపోతాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక గట్టి నమ్మకం ఉంటుంది. సో చాలామంది డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మార్కెట్స్ ఒకే ఒక రోజులో పెద్ద మొత్తంలో కుప్పకూలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఎగ్జాక్ట్‌లీ 5 ఏళ్ల ముందు కరోనా టైంలో ఎలా అయితే క్రాష్ అయినాయో ఇప్పుడు కూడా అలా క్రాష్ అయ్యే సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువైతే జనాలకి ఏమేం ప్రమాదాలు జరగొచ్చు అండ్ దానివల్ల మన ఇండియన్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తది అండ్ అలానే ఒక నార్మల్ వ్యక్తి నుంచి పెద్ద పెద్ద బ్యాంక్స్ వరకు వీటిని ఎలా ఫేస్ చేయబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఎవ్రీవన్, ఐ యామ్ సాయివర్ధన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్‌గా మనం ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి అండ్ దానివల్ల కలిగే ఇంపాక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హెచ్ఎంపీవీ వైరస్, ద హ్యూమన్ మెటానిమో వైరస్. ఈ వైరస్ వచ్చిన తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఒక పెద్ద సునామీ క్రియేట్ అయింది. జస్ట్ ఈ చిన్న న్యూస్ వల్లనే ఇంత పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒక్క రోజులో 12 లక్షల కోట్ల వరకు వైప్ అవుట్ అయిపోయినాయి. అండ్ ఇండియా విక్స్ కూడా 13% పెరిగింది. అయితే ఇది ఇలా ఉండగా ఒకవేళ ఈ వైరస్ కనుక ఇంకొంచెం పెరిగితే మేజర్‌గా ఎఫెక్ట్ అయ్యేవి 5 సెక్టర్స్ ఉన్నాయి. ఒకటి మెటల్, ఇంకొకటి పిఎస్యు బ్యాంక్స్, థర్డ్ రియల్ ఎస్టేట్, ఫోర్త్‌ది ఆయిల్ అండ్ గ్యాసెస్, ఫిఫ్త్‌ది ఫైనాన్షియల్స్. అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 8 జనవరి 2025లో. అయితే ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ ఇండియాలో మేజర్‌గా 5 కేసెస్ అనేవి నమోదైనాయని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. లేదు 7 అని చెప్పేసి ఇంకోటి చెప్తున్నారు. అయితే ఫస్ట్ కేస్ అనేది కర్ణాటకలో ఉండే ఒక 3 నెలల చిన్న పాపకు వచ్చింది. అండ్ సెకండ్‌ది కూడా 8 మంత్స్ బేబీకి వచ్చింది. సో అందులో 3 మంత్స్ బేబీకి ఆల్రెడీ రికవర్ చేసి డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అండ్ దాని తర్వాత మిగతా 3 కేసెస్ అనేవి అహ్మదాబాద్ అండ్ చెన్నైకి సంబంధించి ఆ రీజియన్స్‌లో ఈ కేసు అనేది నమోదైంది. బట్ ఇండియాలో ఇలా ఉంది కానీ చైనాలో ఈ సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతూ పోతుంది. అయితే చైనాకున్న గలీజ్ హ్యాబిట్ ఏందంటే అక్కడ ఎంతమందికి కేసెస్ వచ్చినాయి, దేని కారణంగా అసలు ఇవి వ్యాపిస్తూ ఉన్నాయి అండ్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని ఆపొచ్చు అనే విషయాలు ఏది మనకు చెప్పదు. ఇప్పటి వరకు చైనాలో ఎంతమందికి ఈ వ్యాధి సోకింది అండ్ ఎంతమంది వరకు దీనివల్ల చనిపోయారు అనే డేటా ఒక్కటి కూడా మన దగ్గర లేదు. కొన్ని బ్యాక్ సోర్సెస్ ద్వారానే మన వరకు వస్తున్నాయి కానీ అసలు చైనాలో ఏం జరుగుతుంది అండ్ దీనికి క్యూర్ ఏంటిది అని చెప్పేసి మనకి ఇంత హింట్ కూడా వాడియాడు. అయితే ఇలాంటి వైరసెస్ ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తాయో అప్పుడు వాటి మొటాలిటీ రేట్ చెక్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఇంకా ఎక్కువగా వ్యాపించలే కాబట్టి మనం దాన్ని టెస్ట్ చేసినా పెద్ద ఏం రిజల్ట్స్ రావు. బట్ వేరే కంట్రీస్లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేస్తే మేజర్గా ఈ వైరసెస్ చిన్నపిల్లల నుంచి 65 ఏళ్ళు పైబడ్డ పెద్దవాళ్ళకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కనుక్కున్నారు. అండ్ ఒక 22 మంది 65 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ చేసి ఎవరెవరికైతే ఎఫెక్ట్ చూపిస్తుందని చూస్తే 22 మందిలో 5 మంది వరకు చనిపోయారు. సో ఆ విధంగా ఈ వైరస్ మొటాలిటీ రేట్ 22% ఉంది అని చెప్తున్నారు. అండ్ చిన్నపిల్లలకి యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అరౌండ్ 10-80% దీని మొటాలిటీ ఉంది చిన్నపిల్లల్లో అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ మన డాక్టర్స్ కూడా పెద్దగా పానిక్ అవ్వాల్సిన విషయం ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఒకవేళ ఈ వైరస్ గనక మనకు వస్తే ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్ మీదనే అటాక్ చేస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ చూసే ఉంటారు. ఈ ఫొటోస్లో చూపిస్తున్న విధంగా మనకి ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే నయం అవుతుందో కూడా దాంట్లోనే చెప్తున్నారు. సో ఈ వైరస్ వెళ్ళిపోయింది అనేంత వరకు మనం కొంచెం మన జాగ్రత్తలు ఉంటే మంచిది.